వాంఖండే స్టేడియంలో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసును పూర్తిగా మార్చేసిన మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ పై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెట్టగా పంజాబ్ కింగ్స్ ఆశలు పూర్తిగా ముగిశాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ముంబై బౌలర్లపై మొదటి నుంచే దాడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి భారీగా 205 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటర్ల చివరి ఓవర్లలో వేగంగా ఆడి ముంబైకి కఠినమైన లక్ష్యాన్ని ఇచ్చారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 206 పరుగులు భారీ టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు మొదటి ఓవర్ నుంచే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. జాఫ్రా ఆర్చర్ వేసిన అద్భుత బంతికి రోహిత్ పెవిలియన్ చేరడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అక్కడితో ముంబై కష్టాలు ఆగలేదు. నమందీర్ కూడా తక్కువ స్కోర్ కి అవుట్ అయ్యాడు. ర్యాన్ రికల్టన్, తిలక్ వర్మ కూడా పెవిలియన్ చేరడంతో ముంబై జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. కేవలం 94 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై పట్టును పూర్తిగా కోల్పోయింది. ఈ సమయంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు. సూర్య తన స్టైల్లో బౌండరీలు భారీ సిక్సర్లు కొడుతూ మ్యాచ్ ని తిరిగి ముంబై వైపు తిప్పేందుకు ప్రయత్నించాడు. 42 బంతులు 60 పరుగులు చేసి అభిమానుల్లో ఆశలు రేపాడు. కానీ నండ్రే బర్గర్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ముంబై విజయ అవకాశాలు దాదాపు ముగిశాయి. మరోవైపు విల్ జాక్స్ వేగంగా 33 పరుగులు చేయగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా కేవలం 15 బంతుల్లో 34 పరుగులు చేసి ఫైట్ ఇచ్చాడు. అయితే అవసరమైన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ముంబై చివరకు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఆర్ఆర్ బౌలర్స్ లో జాఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై టాప్ ఆర్డర్ ను కుదిపేశాడు. నాండ్రే బర్గర్ కూడా కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ ను రాజస్థాన్ వైపు తిప్పాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు అధికారికంగా అర్హత సాధించింది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ అభిమానులకు ఇది పెద్ద షాక్ గా మారింది. ఎందుకంటే ఆర్ఆర్ గెలవడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు పూర్తిగా ముగిశాయి. ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది. మే 26న తొలి క్వాలిఫైయర్ లో ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. మే 27న ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య హై వోల్టేజ్ ఫైట్ జరగనుంది. ఇందులో వాడిన జట్టు నేరుగా టోర్నీ నుంచి బయటకు వెళ్తుంది. ఇక ఫైనల్ మ్యాచ్ మే 31న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కు కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.